రైట్. ఎవరైతే గోల్డ్ అండ్ అబౌవ్ ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండి. కమిట్మెంట్ చెప్పండి. మీరు ఒక్కొక్కరు నామినేట్ చేశారు. వాళ్ళ పేరుతో సహా కూడా మీరు చెప్పి గురూజీ నేను వీళ్ళని 50,000 క్యాష్ పేమెంట్ ఇస్తాను కూడా మీరు చెప్పొచ్చు. గోల్డ్ అండ్ అబౌవ్ వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. పొద్దున దర్శనం చాలా హ్యాపీ ఉంది మాజీ. నిన్నటి ఏదైనా ఇవాళకి దిశలో ఉన్నాం మా గురించి. సో ఇవాళ హ్యాపీ అనమాట మీతో మాట్లాడడం. మాజీ ఈ దిశ చాలా స్పెషల్ మాజీ. ఎందుకనంటే న్యూమరికల్గా కూడా అనమాట. నంబరింగ్ గేమ్ అంటారు కదా. 183 ఇండియా వరల్డ్ కప్ గెలిచిన రన్స్ కూడా మా గురించి 183 అనమాట. 100% చెప్తాను మా గురించి. ఈ దిశతో చాలా మంది దశలు మారుతాయి. 100% మా గురించి. మీరు నెక్స్ట్ ఈ పాటికి డబుల్ డైమండ్ విన్నర్స్ అయిపోయి ఉంటారు. అది కూడా పక్కా మా గురించి. నేను అంటున్నాను మా గురించి, మీరు ఏదైతే మా మీద అది దాని బాధ్యతగా చెప్తున్నారు, లేకపోతే భరోసాగా చెప్తున్నారు, లేకపోతే నాకు తెలిసి మా గురించి ఒక తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నారన్నమాట. మీ మాట నిరూపించుకోవడం మా బాధ్యత. 100% మా గురించి. ఏదైతే నరేష్ గురించి చెప్పారో ఈ దిశలో ఉన్న సగం మంది నెక్స్ట్ ఇయర్ రార్ టైగర్ అన్నారు. అది బ్రేక్ చేద్దాం మా గురించి. సో మీరు అన్నట్లు మా గురించి దండెల్ ఫస్ట్ విన్నర్ మన టీం నుంచి. పర్టికులర్గా నాకు ఇచ్చిన రెస్పాన్సిబుల్ ఏదైతే ఉందో వాళ్ళ టీం నుంచి చేసి చూపిస్తారు మా గురించి. మహేష్ టాన్ని విన్నర్ చేపిస్తాను అన్నాను మా గురించి. అండ్ అది ఖచ్చితంగా జరుగుతుంది మా గురించి. అది మీ ఆశీర్వాదంతో అనమాట. సో 100% చెప్తున్నాను మా గురించి. కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్. ఖచ్చితంగా వర్క్ చేస్తాం. ఇంకా నిద్రలు లేవు మా గురించి. 100% చేస్తాను మా గురించి. సో నాకు తెలిసి మాటలు ఎందుకు మా గురించి, ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి కూడా వర్క్లో ప్రొసీడ్ అయిపోతాం మా గురించి. అండ్ మీ చల్లని దీవెనలు ఆశీర్వాదాలు మా ప్లేన్ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి మా గురించి. ఉంటే కన్నా 100% చేసి చూపించడానికి రెడీ మా గురించి. ఒకటే మా గురించి, ఈ దిశలో మాత్రం మామూలుగా లేదు మా గురించి. ఫైర్ అసలు కింద పెట్టారు మా గురించి. మంట మామూలుగా లేదనమాట. గురి చెప్పినప్పుడు అదే మన ఇంకా అది గుర్రం అది చెప్పారు కదా మా గురించి, అలా పెట్టారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మా గురించి. మీ ఆశీర్వాదం 100% తీసుకుని ఖచ్చితంగా చేస్తాను మా గురించి. అండ్ ఫస్ట్ విన్నర్ నేనే చేసి చూపించి మీ బ్లెస్సింగ్స్ తోటి పల్మనేరికి అందరిని రప్పిద్దాం మా గురించి. మీ ఆశీర్వాదం ఇవ్వండి మా గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ మా గురించి. కరెక్ట్ గా మిత్రులు బ్రేక్ చేయాలంటే ఎవరైతే గోల్డ్ అండ్ అబౌవ్ మీరు ఉన్నారో, మీరు ఎంతమంది టీం తీసుకొచ్చారో వాళ్ళని కాపాడుకుంటే చాలు. నెక్స్ట్ ఇయర్ దాకా మిత్ బ్రేక్ అయిపోయింది. దండిల్ మావజీ. ఎస్ మావజీ. దానికన్నా డబుల్ ఎట్లా చూద్దాం మావజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మావజీ. ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ ఇంద్రబాబు సార్ హ్యాండ్ రైజ్ చేయండి. మీరా మేడం, లేనా మేడం, బాబాజీ సార్ మాట్లాడాల్సిన అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. గోల్డ్ అండ్ అబౌవ్. నెక్స్ట్ ఇంద్రబాబు సార్. గుడ్ మార్నింగ్ మౌర్జీ. జై మౌర్జీ. మౌర్జీ ఏదైతే టాస్క్ ఇచ్చారో మౌర్జీ 100% మౌర్జీ. 50,000 ఛాలెంజ్ 100% నా టీంలో నడుస్తాం మౌర్జీ. ఏబీ పార్టీ ఫస్ట్ విన్నర్ అవుతుంది మౌర్జీ. ఏదైతే చెప్పాను మౌర్జీ సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా పంపించేసాం మౌర్జీ. 100% మౌర్జీ. బి మురళీ సార్ 100% ఫస్ట్ విన్నర్ అవుతాడు మౌర్జీ. ఇది నా కమిట్మెంట్ మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మౌర్జీ. రైట్. 27 లోపు ఎంతమంది విన్నర్స్ చేస్తే వాళ్ళని నేను బాధ్యత తీసుకోబోతున్నాను. అది కూడా చూస్తాను. ఆల్ ది బెస్ట్. ఛాలెంజింగ్ అమౌంట్ లో కూడా పంపించాలి సుబ్రహ్మణ్యం సార్ అంటే ఇంద్రబాబు సార్. ఓకేనా? ఈరోజు సాయంత్రం. సో నెక్స్ట్ ఉపేంద్ర సార్ ఖమ్మం టీం నుంచి. గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. సో రియల్ మాజీ దిశ అనేది సో ఈ రోజు మాకు ఖమ్మం టీంలో ఎంతమంది వచ్చారో మాజీ చాలా స్పష్టంగా మాజీ. ఆ కొత్త నీరు అంటాం మాజీ. ఆ కొత్త నీరు వచ్చింది మాజీ. ఖచ్చితంగా మాజీ. సో కాంటెస్ట్ మాజీ 20 నుండి 27 వరకల్లా మాజీ కాంటెస్ట్ ఖమ్మం నుంచే విన్ అవుతాం మాజీ. 100% డ్యామ్ షూర్ మాజీ. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయింది మాజీ. సో కమిట్మెంట్ కూడా తీసుకున్నారు. సో ఆల్రెడీ 2 పవర్స్ వచ్చినాయి మాజీ. ఒకసారి మీరు వచ్చి ఇక్కడ ఇల్లందులో మీటింగ్ పెట్టారు. తర్వాత ఇప్పుడు దిశ వచ్చింది మాజీ. సో మా ఊరిజీ కూడా అన్నారు అన్ని బ్యాచ్ల కల్లా మీ బ్యాచ్ సో దృష్టివంతులని. ఎందుకంటే దిశకి వచ్చారు, కాంటెస్ట్ కూడా వచ్చింది. సో స్టార్టింగ్ లో వచ్చింది కాబట్టి ఎక్సలెంట్ గా సో వర్క్ పర్ఫార్మెన్స్ లో కూడా చూపిస్తాం గురించి. ఇప్పటి వరకు జరగలేదు మా ఊరిజీ. ఖచ్చితంగా ఇప్పుడు చేసి చూపిస్తాం మా ఊరిజీ. సో మీరు అన్నారు మా ఊరిజీ ఖమ్మంలో తెలియపోతే అంటున్నా గురించి. అది ఖచ్చితంగా మా ఊరిజీ. సో ఇక్కడ సక్సెస్ఫుల్ విషయం పెట్టాలని చిన్న కోరిక ఉండేది మా ఊరిజీ. ఖచ్చితంగా మా ఊరిజీ మీ ద్వారా సో అది కూడా నెరవేరుతుంది మా ఊరిజీ. 2 months లో సక్సెస్ఫుల్ సెమినార్ మా ఊరిజీ. అంటే ఇక్కడే మొత్తం 50,000 ఛాలెంజ్ విన్ అయ్యి సో ఇక్కడే స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. బ్లెస్సింగ్ మాజీ. ఖచ్చితంగా మాజీ వీళ్ళు ఎవరైతే వచ్చారో 100% వీళ్ళని నిలబెట్టుకోమన్నారు. 100% నిలబెట్టుకుంటాం మాజీ. సో మళ్ళీ 100% అక్కడ దిశ అటెండ్ అవుతాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. ఈ 27 లోపు 50,000 క్యాష్ ప్రైజ్ విన్నారు. మీరు ఎవరు నామినేట్ చేశారు? ఎవరు నుంచి చేపిస్తారు?
ఖచ్చితంగా గురుజీ. నేను ఆల్రెడీ మీటింగ్ పెట్టినప్పుడు జమాల్ సార్ నేను చేపిస్తాను నా గురించి, ఖచ్చితంగా నేను చేపిస్తాను. రైట్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గురుజీ. నెక్స్ట్ ధర్నాథ్ రవి గారు. దేవో మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. మారుజీ ఖచ్చితంగా మా గురుజీ మీరు ఏదైతే చెప్పారో మా గురుజీ మాక్సిమం ఒక్కళ్ళన్నా విన్ చేయించమన్నారు మారుజీ. మీ డైరీలో మా పేరు వచ్చింది మారుజీ, సైదా గారి పేరు వచ్చింది మారుజీ. అలానే మారుజీ సైదా గారిని విన్ చేయించేలాగా ఈ రోజు నేను వెళ్తున్నాను మారుజీ, బయలుదేరి వెళ్తున్నాను మారుజీ ఫీల్డ్కి. అలానే వచ్చిన వాళ్ళందరూ కూడా మనిషికి ఇద్దరిద్దరిని జాయిన్ చేపిస్తానికి కమిట్మెంట్ ఇచ్చాను మారుజీ. ఆ రకంగా వర్క్ చేస్తాం మారుజీ. థ్యాంక్ యూ మారుజీ. ఖచ్చితంగా 50,000 క్యాష్ ప్రైజ్ మాత్రం మేమే తీసుకుంటాం మారుజీ. సైదా గారికి ఇప్పిస్తాను మారుజీ. థ్యాంక్ యూ మారుజీ. రైట్, గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. సో నెక్స్ట్ థ్యాంక్ యూ మారుజీ. గణేష్ సార్. జయ మాగుర్జీ, గుడ్ మార్నింగ్ మాగుర్జీ. థ్యాంక్ యూ మాగుర్జీ అవకాశం ఇచ్చినందుకు. చాలా హ్యాపీగా ఉంది మాగుర్జీ, ఎందుకంటే దేశాల్లో మంచి సెక్షన్లు అనేది మంచిగా అనిపించింది మాగుర్జీ. మాకు కావచ్చు, టీమ్ కావచ్చు మాగుర్జీ. ఇది 3వ దిశ అటెండ్ చేస్తే కూడా మాకే కొత్త విషయాలు తెలిసినాయి అనమాట. అలాంటిది టీమ్ ని పిలుచుకురావడం చాలా హ్యాపీ అనిపించింది మాగుర్జీ. 100% మాగుర్జీ మంచి ఎనర్జీ మీద ఉన్నాం, బూస్ట్ అప్ ఎనర్జీ మీద ఉన్నాం మాగుర్జీ. ఇక్కడ ఏదైతే మీరు చెప్పినారో 25 లోపల మాగుర్జీ 100% ప్రతి ఒక్కరు ఫస్ట్ ఛాలెంజ్ అమౌంట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు, ఈ 4 అనేది మా టీం నుంచి తీసుకుంటామని చెప్పినాను మా గురించి. 100% మాకు దాంట్లో డౌట్ ఏం లేదు. పక్కా కమిట్మెంట్ మా గురించి. 27వ తారీఖు లోపల నా టీంలో నా ఇండియా మాత్రం చూసుకుంటాం మా గురించి. టార్గెట్ ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్ అవంతా కూడా. థ్యాంక్ యూ మా గురించి అవకాశం ఇచ్చింది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా చేసేయండి. ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ సార్. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ, ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ గుడ్ మార్నింగ్ గురుజీ. సో మాజీ ఎక్సలెంట్ జరిగింది మాజీ. సో 3 దిశలు కూడా మాజీ. సో కొత్త విషయాలు అనేవి ప్రతిసారి కూడా తెలుస్తాయి మాజీ. సో అదే విధంగా మాజీ తీసుకెళ్లిన టీం కూడా మంచి లెర్నింగ్ అనేది ఇవ్వటం జరిగింది గురుజీ. సో కంపల్సరీగా మీరు అన్నారు మాజీ, ఎవరైతే వచ్చారో వాళ్ళని 100% వాళ్ళని నిలబెడితే మాత్రం 100% మీలో రిజల్ట్ అనేది మార్పు వస్తుందని 100% మాజీ. సో నేను కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది గురుజీ మా టీం నుంచి. సో మా ప్లానర్ సీను గురుజీ కూడా కమిట్మెంట్ ఇచ్చారు గురుజీ. సో 5 జూమ్ లీడర్స్ ఉన్నారు. సో 5 కూడా 5 25 మా టీం లీడర్ ఇవ్వడం జరిగింది గురుజీ. కంపల్సరీ గురుజీ దానికి మేము సపోర్ట్ చేసి 100% మేము ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నామో ఈసారి 50,000 ఛాలెంజ్ లో మంగళగిరి టీం ఉండేటట్టుగా. సో 50,000 ఛాలెంజ్ కాదు మాజీ, దాంట్లో మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ఉన్నాయి మాజీ. కంపల్సరీగా 80% ఈసారి మేము సో 100% మాజీ మాట ఇస్తున్నాము. బట్ మాటని ఈసారి 100% నెరవేర్చుకుంటాం మాజీ. ఇది మీ బ్లెస్సింగ్ మాజీ. సో థ్యాంక్ యూ మాజీ, కోటి ధన్యవాదాలు మాజీ. రైట్, గాడ్ బ్లెస్ యూ. సో మీరు Thank you, ఎవరైతే Mark. నామినేట్ చేస్తున్నారో వాళ్ళు విన్ చేయించేలా చూసుకోండి. ఓకేనా? ఎస్ మాజీ. థ్యాంక్ యూ మాజీ, మీ బ్లెస్సింగ్ మాజీ. సో నెక్స్ట్ మీరా మేడం బాబాజాన్ సార్. వెల్కమ్. లెజెండ్స్. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. Hmm. గురుజీ ఏదైతే అక్కడ కమిట్మెంట్ ఇచ్చినామో గురుజీ నిన్న గురుజీ ఒక మాట అన్నారు గురుజీ, మేము మంచి నీళ్ళు లాంటి వాళ్ళం గురుజీ, నదిలాగా ప్రవహిస్తూ ఉంటాం, ఒకే చోట మురికి నీళ్ళు కాకూడదు అనుకున్నాం గురుజీ. నిన్న ఆ ఫైర్ వచ్చింది గురుజీ. మేమైతే ఎవరికైతే కమిట్మెంట్ తీసుకున్నామో వాళ్ళకి ఖచ్చితంగా 27వ తారీఖు కాదు గురుజీ, మేము 25వ తారీఖే విన్ చేపిస్తాము. ప్రోగ్రామ్ కూడా ఇక్కడే పెట్టించుకుంటాం గురుజీ. అది నా ఛాలెంజ్ గురుజీ. ఇన్ని రోజులు మేము గుంటూరుకి వస్తా ఉన్నాము, అందరినీ ఇక్కడికి రప్పించుకుంటాం గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తో గురుజీ ఖచ్చితంగా గురుజీ ఆ పని చేసి చూపిస్తాం గురుజీ. అది 25 కాదు, మేబీ వారంలో కూడా విన్ అవ్వచ్చు. అవును గురుజీ. 25 దాకా ఎందుకు పెట్టుకుంటారు, ముహూర్తం పెట్టుకోరుగా. అదే గురుజీ, చిన్న గురుజీ టీమ్ లోనే ది బెస్ట్ టీమ్ అనేసి నిరూపించుకుంటాను గురుజీ. మీ బ్లెస్సింగ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, అవకాశం ఇచ్చింది. అక్కడ నుంచి వీడియో కాల్ అభిషేక్ గురించి కూడా మాట్లాడతాం. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ. మీరు 50,000 క్యాష్ మీద మీరే తీసుకున్నారంటే గురుజీ అక్కడ నుంచి ఆడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద బ్లెస్సింగ్స్ కూడా ఇస్తాడు. ఓకేనా? ఖచ్చితంగా గురుజీ, ఖచ్చితంగా గురుజీ, మీ బ్లెస్సింగ్స్ తో గురుజీ చేసి చూపించండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురుజీ. నెక్స్ట్ మీరా చెల్లి. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో మా గురుజీ తప్పకుండా దాన్ని విన్ చేపిచ్చి చూపిస్తాం మా గురుజీ. అదే కాకుండా మా గురుజీ ఇంకా ఎంతమంది అయితే ఉన్నారు టీమ్ లో ప్రతి ఒక్కరిని మాక్సిమం ప్రతి ఒక్కరిని విన్ చేపిస్తాం. ఫస్ట్ అయితే మేము ఇచ్చిన పేర్లను విన్ చేపించి చూపిస్తాం మా గురుజీ. తర్వాత ప్రతి ఒక్కరిని విన్ చేపిస్తాం మా గురుజీ. మీరు చెప్పిన ఒక బస్సు ఒకళ్ళ మీద ఫోకస్ చేయాలి చెల్లి. ఒకళ్ళ మీద ఫోకస్ చేసి సింగిల్ మైండ్ ఫోకస్ ఉంటుంది. ఆ ఒకళ్ళది అయిపోయినాక నెక్స్ట్ ఇంకోళ్ళు చూసుకోవాలి. ఎస్ మా గురుజీ, ఎస్ మా గురుజీ. మీ బ్లెస్సింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. ఆల్ ది బెస్ట్ చెల్లెమ్మ. ఆల్ ది బెస్ట్ బాబా సార్. చేయండి ఒకసారి పలమనేరు పిలిపించుకోండి మరి అందరూ.
ఓకేనా? ఖచ్చితంగా గురుజీ, ఖచ్చితంగా All గురుజీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ లేనా మేడం? జో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. జూమ్ లో ఉండే ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ దిశ అయితే ఎక్సలెంట్ గా ఉంది మా గురుజీ. ఇది 3వ దిశ అయినా కూడా కొత్తగా అనిపించింది మా గురుజీ. టీం కూడా మంచి నాలెడ్జ్ తీసుకున్నారు మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ మీరు ఏదైతే నేను నిన్న అనుకున్నాను మా గురుజీ బస్ లో ఎప్పుడు మనం గుంటూరు పోయేదైనా ఒకసారి గుంటూరు వాళ్ళని ఇక్కడ పిలిపించుకుంటే బాగుంటుందని మనసులో అనుకున్నాను మా గురుజీ. అది మీరు ఈ రోజు చెప్పేసినారు మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ మీరు ఏదైతే చెప్పినారో 50,000 అది మేము తీసుకొని గుంటూరు వాళ్ళందరినీ మా ఊరికి పిలిపించుకుంటాం మా గురుజీ. మీ బ్లెస్సింగ్ తో మా గురుజీ. కమిట్మెంట్ గా వర్క్ అనేది చేసి ఖచ్చితంగా మేమైతే ఏ నేమ్స్ ఇచ్చినామో వాళ్ళని ఫస్ట్ వాళ్ళని విన్ చేపించేసి తర్వాత నెక్స్ట్ ఉండే వాళ్ళని కూడా 2 నెలల్లో వాళ్ళని కూడా టార్గెట్ విన్ చేపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ అవకాశం ఇచ్చింది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ చెల్లమ్మ. కంగ్రాచులేషన్, చేపించండి మరి ఆ పని చేయండి. ఓకేనా? ఓకే మా థ్యాంక్ యూ మా గురుజీ. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ జశ్వంత్ సార్ చూస్తున్నా మేడం. జశ్వంత్ సార్ చూస్తున్నా మేడం. అన్మ్యూట్ చేసుకోండి. జశ్వంత్ సార్ చూస్తున్నా మేడం. ప్లీజ్. జో మేడం గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. చెప్పండి. ఖచ్చితంగా మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. ఖచ్చితంగా మావర్జీ నిన్నటి దిశ మావర్జీ నన్ను మార్చింది మావర్జీ. ఏ విధంగా మార్చిందంటే తెల్ల కాగితం లాగా మార్చింది మావర్జీ. ఖచ్చితంగా మమ్మల్ని మేము మార్చుకుంటూ ఖచ్చితంగా ఎక్కువ మంది టార్గెట్ వినేటట్టు చేస్తాం మావర్జీ. థ్యాంక్ యూ. 50,000 క్యాష్ ప్రైజ్ ఎవరి మీద ఫోకస్ చేస్తారు? మేము నేను చెప్పాను మావర్జీ, స్టేజ్ మీద చెప్పాము మావర్జీ. ఖచ్చితంగా వచ్చే మీరు 27వ తారీఖు దాకా టైం ఇచ్చారు మావర్జీ. ఈ లోపే ఖచ్చితంగా టీంలో ఒకళ్ళు గెలుచుకుంటాం మావర్జీ. రైట్, కంగ్రాచులేషన్ జశ్వంత్ సార్. 27 లోపే ఈ వారం అయితే ఈ వారం, నెక్స్ట్ వారం త్వరగా చెప్పించుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే మావర్జీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ జోష్నా మేడం. గుడ్ మార్నింగ్ మహాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ. చాలా బాగా జరిగింది గురుజీ. 4 రోజుల దిశ అనమాట. మంచి నాలెడ్జ్ అనేది తీసుకున్నాము. టీంలో కూడా మంచి మోటివేషన్ జరిగింది గురుజీ. అందరితో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడాం గురుజీ. కంపల్సరీగా గురుజీ 27వ తారీఖు లోపు ఖచ్చితంగా ఒక ఇద్దరినన్నా టార్గెట్ విన్ చేపిస్తాం గురుజీ. మినిమం గోల్డ్ కాయిన్ అన్నా కంప్లీట్ చేపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ. రైట్, గాడ్ బ్లెస్ మేడం. గాడ్ బ్లెస్. ఖచ్చితంగా చేయించండి. కంగ్రాచులేషన్. చేపిస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ గారా శ్రీనివాస్ గారు. గారా శ్రీనివాస్ గారు ఉన్నారా? రైట్ రైట్. నెక్స్ట్ సుధాకర్ సార్ ఉంటాం. సుధాకర్ సార్, పాటివాళ్ళ సుధాకర్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. మార్జీ, జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. మ్యూట్లో పడింది. సారీ మార్జీ, ఫోన్ రావడం మార్జీ. ఖచ్చితంగా మార్జీ మీరు ఏదైతే చెప్పారో మార్జీ, ఖచ్చితంగా 50,000 క్యాష్ ప్రైజ్ అనేది మార్జీ ఖచ్చితంగా నామినేట్ నేను ఎవరైతే చేశానో మార్జీ ఖచ్చితంగా విన్ చేపిస్తాను మార్జీ. అట్ ది సేమ్ టైం మార్జీ ఈరోజు ఛాలెంజింగ్ అమౌంట్ కూడా ఎక్కువగా పంపిస్తాను మార్జీ. అండ్ అదేవిధంగా మార్జీ దిశ మార్జీ రియల్ గానే మార్జీ చాలా ఎక్సలెంట్ మార్జీ. చాలా హ్యాపీ అనిపించింది మార్జీ. ఫస్ట్ టైం వచ్చినప్పుడు దిశ అంటే ఏదో అర్థం కానట్టుగా కొన్ని విషయాలు మాత్రం తెలుసుకోవడం జరిగింది గురుజీ. రెండోసారి దిశ వచ్చిన తర్వాత మార్జీ రియల్ గా మార్జీ అసలు ఏది మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అండ్ అదే విధంగా ఆల్వేస్ బీ పాజిటివ్ అనమాట. ఈ సక్సెస్ జర్నీ అనేది కంటిన్యూస్ ఉంటుంది అనేది నాకైతే అర్థమైంది మార్జీ. వన్స్ డైమండ్ అయ్యామంటే మార్జీ ఇక ఆ జర్నీ అనేది ఇక కంటిన్యూషన్ మోడ్ లో ఇంకా అది ఆగే పరిస్థితి ఉండదని చెప్పేసి నేనైతే క్లారిటీగా తెలుసుకున్నాను మార్జీ. అది ఒకసారి విజువలైజ్ వీలుగా అంత విధంగా ఉంది మార్జీ. ఖచ్చితంగా మార్జీ ఏదైతే మార్జీ నేను నిన్న కమిట్మెంట్ ఇచ్చానో మార్జీ ఆ కమిట్మెంట్ ప్రకారం మార్జీ 100కి 110% మార్జీ ఖచ్చితంగా చేస్తాను మార్జీ. మీ బ్లెస్సింగ్ తో మార్జీ, మా ప్లాన్ సపోర్టింగ్ తో మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. కోటి ధన్యవాదాలు మార్జీ. గాడ్ బ్లెస్ లెజెండ్. గాడ్ బ్లెస్ సార్. సో బస్సు చిరుకుపేట దాటిందంటే వెళ్ళండి పోయి పొలం. థ్యాంక్ యూ మార్జీ. వెళ్ళండి.
బస్ నెంబర్ అది పెడతాను. ఓకే మావోజీ, థ్యాంక్ యూ. సో లెజెండ్స్ ఇక గోల్డ్ అండ్ అబోవ్ లెటర్స్ ఎవరంటే హ్యాండ్ రేజ్ చేయండి. గోల్డ్ అండ్ అబోవ్ అఫీషియల్ గోల్డ్ అండ్ అబోవ్. సో నెక్స్ట్ ఈరోజు ఇంకా కాసేపట్లో క్లోజింగ్ జరగబోతున్నాయి. అట్లీస్ట్ 200 బివి క్లోజ్ చేస్తాం, 200 బివి క్లోజ్ చేస్తాం అనేవాళ్ళు ఎవరంటే మాట్లాడొచ్చు, అడ్మిట్ చేసుకోవచ్చు. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. టగర్ మాజీ 400 క్లోజ్ చేస్తున్నాం మాజీ ఈరోజు. థ్యాంక్ యూ మాజీ, మీ బ్లెస్సింగ్స్ మాజీ. మనకి 10 లోపు 11 లోపు కావాలి, ఓకేనా? దండిల్ మాజీ చేస్తాను మాజీ. కంగ్రాచులేషన్ టగర్, సూపర్ సూపర్, థ్యాంక్ యూ మాజీ. రైట్. నెక్స్ట్ అట్లానే ఇంకా ఎవరైనా 200 బివి అట్లీస్ట్. రాజశేఖర్ సార్, బస్సు గారు, రాజశేఖర్ సార్. మావజీ మా టీంలో కూడా టార్గెట్ విన్నింగ్ లో ఫస్ట్ ఉండేట్టుగా చూసుకుంటాం మావజీ. ఈరోజు దిశాకు వచ్చిన వాళ్ళని, తర్వాత యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ విన్ అయ్యేట్టుగా సపోర్ట్ చేసి వాళ్ళని సక్సెస్ చేపిస్తాం మావజీ. అలాగే పలవనరికే అందరిని రప్పించుకునేట్టుగా మేము చేసుకుంటాం మావజీ. మా టీంలోనే ఎక్కువగా ఉండేట్టుగా టార్గెట్ విన్నారని చూసుకుంటాం మావజీ. ముందు 50,000 క్యాష్ పే కొడితే వచ్చేస్తుంది, 12 వస్తారు. గ్యారంటీ మావజీ, మా టీంలోనే ఉండేట్టుగా. ఇప్పుడు 11 లోపు ఎన్టీడీలు వేస్తాం మావజీ. ఒకటి కన్ఫర్మ్ గా చేస్తాం మావజీ, ఒక డిడి కన్ఫర్మ్ గా చేస్తాం. చేసి నా పేమెంట్స్ పంపించాను, సరేనా? రేపు మీకు స్పెషల్ గా అప్రిషియేట్ చేస్తా. ఇప్పుడు ఎవరైతే కమిట్మెంట్ ఇస్తారో రేపు పెద్ద శ్రీనివాస్ గురించి వస్తున్నాడు. గురించి 1 డే కమిట్మెంట్ ఇచ్చారు, హాఫ్ డేలో చేసి పెట్టేశారని చెప్పి కంప్లైంట్ మాట్లాడిస్తాం. ఓకే, స్పెషల్ గా ఆప్షన్ పెద్ద శ్రీనివాస్ మాతో రేపు జూమ్ లో మాట్లాడిస్తాం. రైట్, థ్యాంక్ యూ మావజీ. కార్తిక్ సార్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. చెప్తా కదా ఈరోజు మరి 11 లోపు ఎన్డీడీ క్లోజ్ చేస్తారు. ఎస్ మా గురుజీ, ఇద్దరైతే కమిట్మెంట్ ఇచ్చినారు మా గురుజీ. ఇద్దరు అయ్యే మాదిరి చూసుకుంటాం మా గురుజీ. వీలైనంత వరకు ఇద్దరు అయ్యే మాదిరి అయితే ట్రై చేస్తాం గురుజీ. మీ బ్లెస్సింగ్ గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. గ్రేట్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. నెక్స్ట్ థ్యాంక్ యూ. బషు గారు, జాన్ బాషా గారు, సైదా గారు, అన్ని చెప్పిన ఆప్షన్ 200 బి క్లోజ్ చేయాలి టైగర్. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. అవకాశం కోటి గురుజీ, మీరు చెప్పినట్టే టార్గెట్ మావజీ. మాకు కింద టీం విన్ చేపిస్తాం మావజీ. కంపల్సరీగా మీరు 27వ డెడ్ లైన్ పెట్టారు మావజీ. ఈ లోపలే క్రికెట్ విన్ చేసి మా టీం ద్వారా తీసుకుంటాం మావజీ. క్యాష్ ప్రైజ్ 50,000 క్యాష్ ప్రైజ్ మేము తీసుకుంటాం మావజీ. థ్యాంక్ యూ మావజీ. 50,000 క్యాష్ ప్రైజ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఏ ఊర్లో మీటింగ్ పెట్టమంటే ఆ ఊర్లో మీటింగ్ పెడతాం. ఫంక్షన్ అయితే నర్సపేట పెడతాం, నర్సపేటలో పెట్టిస్తాం ఫంక్షన్ పెడతాం గ్రాండ్ గా. అక్కడ పెట్టి అందరూ పిలిపిస్తాం అక్కడికి. గారు కెమెరా ఆన్ చేసుకుని మాట్లాడచ్చు, మాట్లాడే ఆప్షన్స్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. 50,000 ఛాలెంజ్ లో అయితే ఖచ్చితంగా పల్నాడు టీం కి వస్తుంది మా గురుజీ, అది కన్ఫర్మ్ గురుజీ. ప్రతి ఒక్కరిని ఇప్పుడు దిశకు వచ్చిన ప్రతి ఒక్కరు మళ్ళీ పల్నాడుకి రావాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను మా గురుజీ. మీ బ్లెస్సింగ్ తో ఖచ్చితంగా 50,000 ఛాలెంజ్ లో మా టీమే ఉంటది మా గురుజీ, కన్ఫర్మ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. గాడ్ బ్లెస్ లెజెండ్స్. వెళ్ళి ఆర్ఫిలాండ్లో వచ్చేయండి. మధ్యాహ్నం మనకు 12 దాకా టైం ఉంది, 11 దాకా టైం ఉంది. 11 లోపు ఎవరైతే డిజీజ్ క్లోజ్ చేస్తారో వాళ్ళకి స్పెషల్ గా రేపు పెద్ద తో అప్రిషియేషన్ ఉంటుంది. గెట్ రెడీ టైం అందరు. రాఘవయ్య సార్, సత్యనారాయణ సార్ అందరు కూడా రెడీ, ఓకేనా? సో గ్రేట్ లెజెండ్స్. వెళ్ళిపోవడమే, వర్క్లోకి వెళ్ళిపోవడమే. క్లోజ్ చేస్తాను. నాతో పాటు స్లోగన్స్ పలకండి. ఐఎమ్ ఏ టార్గెట్ విన్నర్. I'm a target winner. I'm a big rank achiever. I'm a big rank achiever. I'm a Apple laptop achiever. I'm a Apple laptop achiever. I'm a diamond. 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 థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. రాష్ట్ర ఫైనల్ మళ్ళీ ఇంకోసారి చేస్తాను. అక్టోబర్ 27 కల్లా కాంటెస్ట్ కంప్లీట్ చేయండి. ఏంటి గురించి అక్టోబర్ 27 ఎందుకు 14 చెప్తారని మీకు కొంతమందికి డౌట్ వస్తుంది కదా, ఎందుకనేది అక్టోబర్ 27 చెప్తారు. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ మార్జీ. అక్టోబర్ 27 చాలా ఇంపార్టెంట్ డే నాకు. సో అందుకని నేను ఆ రోజు మీకు డెడ్లైన్ చెప్తున్నాను. ఓకే, అక్టోబర్ 27 కల్లా నాకు కాంటెస్ట్ విన్నర్ కావాలి. ఒక్కొక్కరు విన్ చెప్తాను. గోల్డ్ అండ్ అబోవ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 25 మంది మొన్న డిన్నర్కి వచ్చిన వాళ్ళు 25 మంది పైన విన్ చెప్తారు. ఓకేనా? ఈచ్ వన్ క్యాచ్ వన్.
ఈచ్ వన్ క్యాచ్ వన్, ఈచ్ వన్ క్యాచ్ వన్. గెట్ రైట్ టైగర్, ఆల్ ది బెస్ట్ టైగర్. సో మళ్ళీ మీరు గెలిపించలేదంటే నాకు అర్థమైపోయింది, ఓకే ఈ వ్యక్తి ఏదో మాట్లాడతాడు, ప్రేమ చూపిస్తాడు, నడుస్తాడు, నడుస్తాడు, ఇది నిజమైన ప్రేమ కాదని నాకు అర్థమైంది. నిజంగా నా మీద ప్రేమ అంటే గోల్డ్ ఒక్కొక్కరు ఒక మీద ఛాలెంజ్ తీసుకొని కమిట్మెంట్ నెరవేర్చండి. అప్పుడు నాకు అర్థమైంది. మీరు ఒక కాంటెస్ట్ విన్నర్ చేయండి, అతన్ని మిమ్మల్ని ఇద్దరు కలిపి డైమండ్ చేసే బాధ్యత రాదు. రాసి పెట్టుకో. మీరు గోల్డ్ లీడర్ వెళ్ళి ఒక పర్సన్ పట్టుకొని కాంటెస్ట్ విన్నర్ చేయించండి, అతన్ని మిమ్మల్ని ఇద్దరిని కూడా డైమండ్ చేసే బాధ్యత నాదని చెప్పేసి మీకు మరొకసారి మాటిస్తూ మాట్లాడుతాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మారుతి.